వాంటెడ్ టు ఆస్క్ యూ, కొన్నిసార్లు ఈ క్రైమ్ మూవీస్ కానీ లేకపోతే అఫ్కోర్స్ బయోపిక్స్ లాంటివి అయితే రియల్ లైఫ్ స్టోరీ కాబట్టి చూడడం ఇంట్రెస్ట్ ఉండొచ్చు. చాలా కొంతమందికి చాలా వేడి ఉంటుంది, కొంతమందికి చాలా ఎక్సైటింగ్ ఉంటుంది క్రైమ్ మూవీస్ చూడడానికి లేకపోతే ఈ స్టోరీస్ చూడడానికి. డూ యూ ఫీల్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఇస్ దేర్ ఫర్ దాట్? అంటే అట్లా ఆడియన్స్కి అది బాగా ఎక్కడానికి, ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ ఫ్రమ్. I think people want to experience something extreme to have a dramatic interest. ఇప్పుడు మూవీస్ కాకుండా ఇప్పుడు న్యూస్ పేపర్ చూసాను, ఆల్వేస్ హెడ్లైన్స్ విల్ బి ఆఫ్ నెగిటివ్ థింగ్స్, స్కాము, రేపు, మర్డర్, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ ఏ నెగిటివ్ ఆస్పెక్ట్ని హైలైట్ చేయడం అని, లేకపోతే బోర్ కొడుతుంది. బికాస్ వీఆర్ లివింగ్ సో రొటీన్లీ, తినడం, ఇది చేయటం, మళ్ళీ పడుకోవడం, దాంట్లోంచి ఎక్సైట్మెంట్ ఎప్పుడు వస్తుంది, సంథింగ్ అన్యూజువల్. రైట్. Yeah. So you'll be more interested in an atom bomb compared to atomic energy. అటామిక్ ఎనర్జీతో లైట్లు వస్తాయి, ఇలా మోటార్లు నడుస్తాయి అన్న దానికి బాంబు వేస్తే అంటే ఎలా ఉంటుంది అంటే, సో హ్యూమన్ బీయింగ్స్ బై నేచర్ ఆర్ ప్రోన్ టు, మనకి ఇప్పుడు కల్చరు, రిలీజన్, ట్రెడిషన్ అన్నీ కలిసి మనని సాఫెన్ చేయడానికి ట్రై చేస్తాయి టు బి సివిల్ ఆల్ ద టైమ్. బట్ లోపల మన అందరిలో జంతువు ఉంటుంది, ఒక అడవి జంతువు. రైట్. సో అడవి జంతువుకి అవుట్లెట్ రావడానికి ఇలాంటి న్యూస్, ఇలాంటి సినిమాలు, ఇలాంటివి వచ్చినప్పుడే దే విల్ ఫీల్ అలైవ్.